హలో అండ్ వెల్కమ్ టు ఫ్లూయెంట్ టాక్స్ విత్ రాధిక. హలో అందరికీ, ఫ్లూయెంట్ టాక్స్ విత్ రాధిక ఛానల్కి స్వాగతం. ఇన్ దిస్ వీడియో వీల్ లెర్న్ హౌ టు టాక్ అబౌట్ అవర్ డైలీ రొటీన్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం రోజు చేసే పనుల గురించి ఈజీగా ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడాలనో నేర్చుకుందాం. ఫ్రమ్ వేకింగ్ అప్ ఇన్ ద మార్నింగ్ టు హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ విల్ కవర్ ఆల్ ద కామన్ యాక్షన్స్. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సాధారణంగా మనం చేసే పనులన్నీ నేర్చుకోబోతున్నాం. I'll say each sentence in both Telugu and English so you can understand easily and practice confidently. ప్రతి వాక్యం తెలుగులా మరియు ఇంగ్లీష్లో చెబుతాను. అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ప్రాక్టీస్ చేయడానికి కాన్ఫిడెంట్గా ఉంటుంది. లెట్స్ బిగిన్. మొదలెట్టేద్దాం. ఈ వీడియోలో ఎవ్రీడే, యూజువలీ, ఆఫన్, సమ్ టైమ్స్, రెగ్యులర్లీ ఇట్లాంటి పదాలను నేను హైలైట్ చేసిన. ఇవి టైమ్ ఎక్స్ప్రెషన్స్, అంటే మనం ఏ పని ఎన్నిసార్లు చేస్తామో చెప్పడానికి ఇవి సహాయపడతాయి. మై మార్నింగ్ రొటీన్. నేను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేస్తాను. ఐ వేకప్ ఎట్ 6 AM ఎవ్రీ డే. నేను సాధారణంగా లేచిన తర్వాత పళ్ళు తోముతాను. ఐ యూజువలీ బ్రష్ మై టీత్ ఆఫ్టర్ వేకింగ్ అప్. నేను ప్రతి ఉదయం స్నానం చేస్తాను. ఐ టేక్ అ బాత్ ఎవ్రీ మార్నింగ్. నేను ఉదయం తరచుగా దేవాలయానికి వెళ్తాను. ఐ ఆఫన్ గో టు టెంపుల్ ఇన్ ద మార్నింగ్. నేను ఎప్పుడూ ఉదయం 7 గంటలకు కాఫీ తాగుతాను. ఐ ఆల్వేస్ డ్రింక్ కాఫీ ఎట్ 7 AM. నేను నా పిల్లలను ప్రతిరోజు ఉదయం 7 గంటలకు లేపుతాను. ఐ వేకప్ మై కిడ్స్ ఎవ్రీ మార్నింగ్ ఎట్ 7. నేను సాధారణంగా నా కుమార్తెకు పాఠశాలకి సిద్ధం కావడంలో సహాయం చేస్తాను. ఐ యూజువలీ హెల్ప్ మై డాటర్ గెట్ రెడీ ఫర్ స్కూల్. నేను నా పిల్లలకి ఎప్పుడూ టిఫిన్ ప్యాక్ చేస్తాను. ఐ ఆల్వేస్ ప్యాక్ లంచ్ ఫర్ మై చిల్డ్రన్. నేను క్రమం తప్పకుండా ఉదయం 8 గంటలకు అల్పాహారం చేస్తాను. ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 o'clock రెగ్యులర్లీ. మై డే టైమ్ రొటీన్. ప్రతి ఉదయం నా కుమారుడిని పాఠశాలకు తీసుకెళ్తాను. ఐ డ్రాప్ మై సన్ ఎట్ స్కూల్ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతిరోజు ఉదయం 9 గంటలకు పనికి వెళ్తాను. ఐ గో టు వర్క్ ఎట్ 9 AM ఎవ్రీ డే. టీ తాగుతూ తరచుగా ఫోన్లో నా భర్తతో మాట్లాడుతాను. ఐ ఆఫన్ టాక్ టు మై హస్బెండ్ ఆన్ ద ఫోన్ వైల్ హ్యావింగ్ టీ. ఆఫన్ అనొచ్చు, ఆఫ్టన్ అనొచ్చు. ఆఫన్ అంటే తరచుగా. నేను సాధారణంగా మధ్యాహ్నం 12:30కి వంట చేస్తాను. ఐ యూజువలీ కుక్ లంచ్ ఎట్ 12:30 PM. నేను కొన్నిసార్లు మధ్యాహ్నం చిన్న కునుకు తీస్తాను. ఐ సమ్టైమ్స్ టేక్ అ షార్ట్ నాప్ ఇన్ ది ఆఫ్టర్నూన్. నేను సాయంత్రం వంటగదిని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తాను. ఐ రెగ్యులర్లీ క్లీన్ ద కిచెన్ ఇన్ ద ఈవినింగ్. మై ఈవినింగ్ రొటీన్. నేను సాధారణంగా నా పిల్లల హోంవర్క్కి సహాయం చేస్తాను. ఐ హెల్ప్ మై కిడ్స్ విత్ హోంవర్క్ రెగ్యులర్లీ. నేను సాధారణంగా రాత్రి 8 గంటలకు భోజనం చేస్తాను. ఐ యూజువలీ ఈట్ డిన్నర్ ఎట్ 8 PM. నేను ప్రతి రాత్రి భోజనం తర్వాత నా కుటుంబంతో సమయం గడుపుతాను. ఐ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ ఆఫ్టర్ డిన్నర్ ఎవ్రీ నైట్. నేను ప్రతి రాత్రి కొంతసేపు టీవీ చూస్తాను. ఐ వాచ్ టీవీ ఫర్ సమ్ టైమ్ ఎవ్రీ నైట్. నేను ప్రతిరోజు రాత్రి 10:30కి పడుకుంటాను. ఐ గో టు బెడ్ ఎట్ 10:30 PM ఎవ్రీ డే. మనం ఏం నేర్చుకున్నాం? వాట్ డిడ్ వి లెర్న్ ఇన్ దిస్ వీడియో? ఈ వీడియోలో మనం డైలీ రొటీన్స్ గురించి, మన రోజువారీ కార్యక్రమాల గురించి చెప్పడం నేర్చుకున్నాం. We learned how to talk about our daily routine in English. తర్వాత ఏముంది? వాట్ ఈస్ నెక్స్ట్? తర్వాత వీడియోలో మనం ఇతరుల డైలీ రొటీన్ ఎట్లా చెప్పాలో నేర్చుకుందాం. మన ఫ్యామిలీ మెంబర్స్ డైలీ రొటీన్ ఎట్లా ఉంటుంది, మన ఫ్రెండ్స్ డైలీ రొటీన్ ఎట్లా ఉంటుంది నేర్చుకుందాం. ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ లెర్న్ అబౌట్ హౌ టు టాక్ అబౌట్ అదర్స్ డైలీ రొటీన్స్. మరి మీరు చేయాల్సింది ఏంటి? వాట్ షుడ్ యూ డూ? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Like, comment, share and subscribe if you found it useful.
Thanks for watching.